హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పొద్దున్నే టిఫిన్లు అయిపోయినాయి అనమాట. ఇంకా మా బాబుని అయితే స్కూల్కి పంపించేసి చిక్కుడుకాయ ఫ్రై రైస్ అయితే ఇంకా కడిగి పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళు, మా తమ్ముడు కార్తీక్, అట్లాగే శ్రీనివాస్ గారు, మేమందరం అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. వర్కర్లు అయితే వచ్చారు, కొన్ని చేయించాల్సిన అటువంటివి అయితే ఉన్నాయి. ఇంకా వాటి కోసం అని చెప్పేసి మేము బయలుదేరి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇంకా మా మరిది గారు సీలింగ్ వేసే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట. ఏంటంటే ఇది 2-3 డేస్ వ్లాగ్ అనమాట. చిన్నగా ఎడిట్ చేసి పెట్టేశానండి. అమ్మ వాళ్ళ ఇల్లు కంప్లీట్గా అయిపోయింది ఈ వీడియోలో చూడండి. ఏంటంటే మేము వెళ్ళలేదన్నమాట 3-4 నెలల వరకు కూడాను. శ్రీనివాస్ గారికి వర్క్ ఉండడం మూలంగా మా మరిది గారు అట్లాగే మా చెల్లి కార్తీక్ అయితే వెళ్ళారనమాట. ఇంకా ఇంక వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వలన కొంచెం మేము వెళ్ళలేకపోయాము. ప్లస్ ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఇల్లు మొత్తం చూస్తున్నారనమాట శ్రీనివాస్ గారు. ఇక్కడ మాట్లాడే రోజు అయితే మేము వెళ్ళాము. ఇంకా వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా మా తమ్ముడు, ఇంకా మా మరిది గారు, అట్లాగే మా చెల్లి ఇంకా స్కూల్ నుండి పిల్లలు వచ్చాక పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం టైల్స్ వేయడానికి మొత్తం వాళ్ళు పని చేసుకొని వెళ్ళారనమాట. ఇంకా పల్లెటూరు వాతావరణం కదండి, చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ సంబంధించినవి, అట్లాగే మొక్క పెట్టడానికి, అలాగే కిటికీలు పెట్టారనమాట. వాటికి పెయింట్ వేసేటప్పుడు ఏదో చిన్న వర్క్ చేస్తారంట కదా, ఇంకా దానికి సంబంధించి అయితే మా తమ్ముడు అయితే తీసుకున్నాడు అనమాట. మేము అందరం కలిసే వెళ్ళాము. ఇక్కడ ఇంకా సిపాయి బల్లలు తీసుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట. ఇంక ఇక్కడ సిపాయి బల్లలు అయితే తీసుకున్నాం. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఒక నెల రోజులు వర్కర్స్ రాలేదనమాట. సిపాయి బల్లలకి నెల రోజులు మేము అద్దె కట్టాల్సి వచ్చింది. ఏంటంటే ఎప్పటికప్పుడు రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, పనోళ్ళు లేరని చెప్పేసి కాంట్రాక్టర్ కొంచెం లేట్ చేశారనమాట. తనకి కొంచెం వేరే చోట పని ఒప్పుకున్నట్లున్నారు, అందుకని చెప్పి ఇక్కడ డిలే చేసేసారు. మేము అడగడానికి కూడా గట్టిగా ఏంటంటే ముందే అమౌంట్ ఇచ్చేసి కూర్చున్నాం అనమాట. అది మేము చేసిన మిస్టేక్. ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఇంక ఇక్కడ వర్కర్లు అయితే వచ్చారనమాట. మా తమ్ముడును మా మరిది గారు అయితే వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టడానికి టీవీ యూనిట్ అనమాట. ఇదైతే మా మరిది గారు సెలెక్ట్ చేసి ఇంకా ఇట్లా అయితే కట్టిస్తున్నారనమాట. ఓవరాల్ లుక్ ఏంటంటే మీకు ఇది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మొత్తం ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం కొంచెం పెయింట్ లేకముందు ఏంటంటే ఇల్లు ఎలా ఉంది ఏంటనేది తెలియదు కాబట్టి కొంచెం కట్టేటప్పుడు ఏంటంటే నేను పిన్ టు పిన్ మీకు చూపిస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వంటగదిలో మొత్తం ర్యాక్స్ అయితే పెడుతున్నారనమాట. అల్మర్లు అంటారు కదండి, అవన్నీ ఇంకా కట్ చేసుకున్నారు అనమాట. బిళ్ళలు అవి పోసారు అల్మర్లకి పెట్టడానికి. అవన్నీ ఇంకా పెట్టేసిన తర్వాత ఇట్లా బెడ్రూమ్లో అయితే ఇట్లా కట్టించాం, బీరువా పెట్టుకోవడానికి. ఇట్లా మీకు అన్నీ తెలిసిందే. పైన ఏంటంటే సీలింగ్ కోసం అని పెట్టించారనమాట. మేము లేం కాబట్టి వీడియో తీయటం కొంచెం వాళ్ళు తీసినంత వరకు నేను వీడియోలో యాడ్ చేసి పెడుతున్నాను అనమాట. పిన్ టు పిన్ అంటే నేను వెళ్తే వీడియో తీసుకునేదాన్ని, కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, వర్క్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. మళ్ళీ వాళ్ళని వర్క్ చేసే వాళ్ళని వీడియో తీయనంటే బాగోదు కదా. లాస్ట్లో అయిపోయిన తర్వాత కొంచెం వీడియో తీసి పంపించమంటే మా చెల్లి మా తమ్ముడు అయితే పంపించారనమాట. ఇక్కడ కిచెన్ అయితే ఇట్లా ఉంది. ఇంకా వర్క్ చేయాల్సింది ఏముందంటే కిచెన్లో టైల్స్ ఒకటి వేయాలండి, షింక్ ఒకటి బిగించాలి, అట్లాగే బాత్రూంలో కొంచెం పని ఉంది, ఇంటి ముందు మెరకపోయాలి. ఇంక ఈ 3 అయిపోతే కనుక డోర్స్ ఒకటి ఉన్నాయన్నమాట. అవి అయిపోతే గృహప్రవేశానికి డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటాం మేము. అదే కొంచెం డిలే చేస్తున్నారనమాట. మొత్తం చాలా లేట్ అయిపోయింది. ఇంకా సీలింగ్ వేసిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత ఇట్లా అయితే ఉందన్నమాట. పూర్తిగా పెయింట్లు వేసిన తర్వాత ఎలా ఉందనేది కొంచెం ముందుకు వెళ్తే మీకు తెలుస్తుందన్నమాట. మేమేంటంటే సింపుల్గానే చేయించుకున్నామండి, హెవీగా ఏం చేయించుకోలేదు. దీనికి కూడా చాలానే ఖర్చు అయిందనమాట. మొక్కకు కానీ, సీలింగ్ కానీ, పెయింట్స్ కానీ చాలా అయింది. ఏంటంటే మేము కొంచెం అనుకుంటుంటే అది చాలా అవుతుందనమాట, తడిసి మోపుడు అవుతుంది. చూసుకొని చేయించుకోండి మీరు. ముందు ఏంటంటే మనం ఒక 100 రూపీస్ వర్క్ అనుకుంటే 500 చేతిలో పెట్టుకోవాలండి. అంతే కదని చెప్పేసి వదిలేసామంటే ఇంకా తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట. మేము చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడాను. మాకు తెలియదు కాబట్టి మేము ఇంకా ఇలాగా చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. పెయింట్లు వేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇల్లు. మా మరిది గారు సెలెక్ట్ చేసి మొత్తం ఇట్లా కలర్స్ అయితే తను చేయించారనమాట. ఇంకా సీలింగ్ లైట్లు కూడా మేము 1 టౌన్లో మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చారనమాట ఆ రోజు. అంటే సీలింగ్ లైట్లకు కూడా 2 టైమ్స్ తిరగాల్సి వచ్చిందనమాట, సెట్ అవ్వలేదు. ఇంకా ఒకసారి మా తమ్ముడును మా విద్యగాడు అయితే వెళ్ళారనమాట. తర్వాత ఇంకా మా మరిది గారు మా తమ్ముడు అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఏంటంటే ఇవి తెలిసి తెలియని పనులు అనమాట. ఫస్ట్ ఎవరిని అడగకోకుండా మన సొంతంగా మనం వెళ్ళిపోయి తీసుకుంటే ఎట్లాగే ఉంటుంది. ఎవరొకరిని అడిగి తీసుకోవాలన్నమాట. మనకేంటంటే ఫస్ట్ టైం అనమాట. మా మరిది గారికి ఏంటంటే వర్క్ చేయడం అలవాటే. అంటే ఆయన దగ్గరుండి అవన్నీ చేయిస్తారనమాట. ఇదివరకు చేసేవాళ్ళు.
ఇంకా ఇప్పుడేంటంటే మాకు వీటి గురించి ఒక అవగాహన లేదనమాట. శ్రీనివాస్ గారికి ఏంటంటే జాబ్‌కెళ్ళామా, ఇంటికొచ్చామా అని చెప్పేసి తప్ప ఇట్లాంటివి ఏం తెలీదు. ఇంక మా మరిది గారైతే దగ్గరుండి పిన్ టు పిన్ అన్నీ చేయించారనమాట. ఎక్కడ చిన్నగా కూడా మిస్టేక్ లేకుండా మంచిగా చేయించారు. ఇలా అయితే సీలింగ్ పెయింట్ ఏసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇట్లా ఉందనమాట. ఇంకా దీనికి మొత్తం మక్కు పెట్టి పెయింట్లు వేశారనమాట. టైల్స్ కూడా వేసేసారు. చూడండి ఎలా ఉందో లుక్ అయితే. ఇంకేంటంటే కొంచెం ఇంకొకసారి పెయింటింగ్ అయితే ఉందనమాట. దీనికి వేయాల్సింది మొత్తం టైల్స్ వేసినప్పుడు ఏంటంటే మొత్తం సిమెంట్ అదంతా పడిపోయింది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. ఇంకా కబోర్డ్స్ మామూలుగా కబోర్డ్ వర్క్ ఒకటి ఉందనమాట. ఇంక ఇప్పుడైతే కబోర్డ్ వర్క్ ఆపేసాము. ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయినాయి అనమాట. తర్వాత అయితే కబోర్డ్స్ పెట్టించుకోవచ్చు అమౌంట్ ఉన్నప్పుడు అని చెప్పేసి. మళ్ళీ గృహప్రవేశం ఒకటి ఉంది కదా, దీని ఖర్చు ఒకటి ఉందనమాట. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ మేము ఏంటంటే చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. టైల్స్ కూడా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, షింక్ ఒకటి బిగించాలి, కొంచెం పెయింట్ మొత్తం ఇంకొకసారి పెయింట్ అయితే వేయాలి. వంటగదికి అయితే మక్క అయితే పెట్టలేదనమాట. ఇంకా కిటికీలు కూడా బిగించేశారు. కిటికీలకు కూడా మా తమ్ముడును మా మరిది గారు అయితే పెయింట్లు అయితే వేశారనమాట. మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియో అయితే తీసి చూపిస్తాను. చూడండి ఒకసారి ఇల్లు ఎట్లా ఉంది అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుండి కూడాను. మెట్లయితే 2 మెట్లు కట్టారండి. చుట్టూతా కట్టారు కదా, 3 రాళ్ళ వరుస. దీనికైతే మెరకపోయాల్సిందనమాట. మేము మెరకపోయించుకుంటే తను సిమెంట్‌తో మామూలుగా చేయిస్తాననమాట. మన ఇష్టం అనమాట. మనం కావాలనుకుంటే నాపరాలు వేయించుకోవచ్చు, టైల్స్ వేయించుకోవచ్చు. ఎవరి స్తోమత తగినట్లు వాళ్ళు. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా అయితే ఇల్లుందనమాట. కిటికీలు బిగించేశారు. మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయింది. ఇంకా మనకు ఉన్న పెండింగ్ వర్క్ ఏంటంటే కిచెన్‌లో కొంచెం ఉందనమాట. ఇంకా డోర్స్ అయితే బిగించాలి. అట్లాగే బాత్రూమ్ వర్క్ అయితే ఒకటి ఉందనమాట. ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది. ఇంక ఈ వర్క్ చేసి ఇచ్చేస్తే తను మంచిగా మేము గృహప్రవేశం చేసుకోవడమే. కానీ తను చాలా డిలే చేస్తున్నాడనమాట. ఎందుకు చేస్తున్నాడో మనకైతే తెలీదు. గట్టిగా అడగడానికేమో ఇది లేదు. ఎందుకంటే ముందే డబ్బులు ఇచ్చేసి కూర్చున్నాం మేము. మాకు తెలీదు. అప్పటికి మా తమ్ముడు చెప్తానే ఉన్నాడు. చిన్నపిల్లడు కదా, వాడి మాటలు వినేదేంట్లే అనుకున్నాం మేమందరం కూడాను. అటు సైడ్ కనిపిస్తుంది కదా మా చిన్ని అక్క వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ ఇల్లు కూడా రీమోడలింగ్ చేస్తున్నారండి మొత్తం కూడాను. ఇంకా కిటికీలకైతే ఇట్లా కలర్ అయితే వేశాడనమాట మా తమ్ముడు. ఇంకా కొంచెం సెకండ్ టైం కోటింగ్ అనేది ఏదో ఉందనమాట. అది చెప్పాడు వేయాలి అక్క అని చెప్పేసి. ఇంకా మా తమ్ముడు అయితే ఊరేలేనమాట. వచ్చిన తర్వాత ఇంకా మిగతా వర్కులు మా మరిది గారు అట్లాగే మా తమ్ముడు అయితే ఫినిష్ చేస్తారనమాట. శ్రీనివాస్ గారికి అసలు కుదరట్లేదండి వర్క్ పని మీద వెళ్ళడానికి కూడా. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా 5 నెలలు అట్లా అవుతుంది. ఇంకా చూడాలన్నమాట. ఇంకా ఆయనకి ఈ నెలతో కొంచెం వర్క్ ఫ్రీ అవుతారు. ఇంకా మేము వెళ్తాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ మొత్తం సదురుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ 3 రాళ్ళు వరుస పెట్టారు కదండి, దానికి వచ్చేసి మెరక పోసుకుంటున్నారనమాట. చుట్టూతా రాళ్ళు వరుస కట్టేది కూడా మా మరిది గారు మా తమ్ముడే తీశారనమాట. చుట్టూతా తీసి కంకర ఇసుక అవన్నీ కొనుక్కొచ్చుకొని సిమెంట్ తీసుకొచ్చి కలిపి పోసారు. తర్వాత వాళ్ళు వచ్చేసి రాయి వరుస అయితే కట్టారనమాట. మ్యాక్సిమం 99% మేమే మా ఇంట్లో వర్క్ చాలా వరకు చేసుకుంటున్నామండి. ఏంటంటే డబ్బులు ఇచ్చి ఎదురు మేము చేయించుకున్నట్లు ఉంటుందన్నమాట పని. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న ఈ ఫ్లవర్స్ పేరేంటో నాకు తెలియదు అనమాట. ఇంక ఇంటికి వచ్చేసాం మేమైతే. తర్వాత వర్క్ అయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం అనమాట. ఒకరోజు చూడడానికని వెళ్ళాం మధ్యలో, అంతే. ఇంకా మా గార్డెన్ టూర్ వచ్చేసి నేను ఈవినింగ్ కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను. ఇంట్లో గృహప్రవేశం వస్తువులు అవన్నీ ఫుల్ వీడియో చేయమంటున్నారు. కొంచెం తేవాల్సినవి ఉన్నాయండి. అవి తెచ్చిన తర్వాత నేను ఫుల్గా మీకు వీడియో అయితే తీసి పెడతాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక వారం రోజులు. ఎందుకంటే గిఫ్ట్లు అవి సగం వరకే తెచ్చామన్నమాట. కొన్ని తేవాల్సి ఉన్నాయి, బ్లౌజ్ పీసెస్ కానీ ఇంకా చాలా వరకు. ఏంటంటే నేను అమౌంట్ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. అవన్నీ కూడాను ఒకసారి అంటే మళ్ళీ అవ్వదని చెప్పేసి కొంచెం కొంచెం అట్లా స్టాక్ తీసుకొచ్చి పెట్టి తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. మీకు చూపించింది మేము ఏమేమి ఇస్తున్నాం అనేది స్మాల్గా చూపించనమాట. మొత్తం చూపించాలి అంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొన్ని తేవాల్సినవి ఉన్నాయి వాటిల్లో. బ్లౌజ్ పీసులు, బ్యాంగిల్స్ అన్నీ తీసుకొచ్చాం. కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా తేవాల్సినవి. ఇక్కడైతే అమ్మకి గృహప్రవేశానికి మేము చీర పెట్టాలంట కదా, అందుకని చెప్పేసి నేను భూమి కలెక్షన్లో ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట. అమ్మకి చాలాసార్లు ఈ కలర్లో తీసుకున్నాను. నాకెందుకో అమ్మకనే సరికి ఈ కలర్ మీదకే వెళ్ళిపోతుంది అనమాట, మంచిగా కనిపిస్తారని చెప్పేసి. మా అమ్మ అప్పటికే అన్నారు ఈ కలర్ చాలా ఉన్నాయని చెప్పేసి. ఇంకా మా అమ్మ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటుందని చెప్పేసి మేమైతే మా తమ్ముడికి ఇచ్చి పంపిస్తున్నాం అనమాట. ఇక్కడ స్టిచ్ చేస్తుంటే ఏంటంటే వేరేగా సెట్ అవుతున్నాయి అనమాట. అసలు కుదరట్లేదు అమ్మకి. ఎందుకంటే
ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం అమ్మ బొద్దుగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గుతా ఉంటారనమాట. దాని వలన మెజర్మెంట్స్ తేడా వస్తున్నాయి. అందుకని చెప్పేసి అమ్మని అక్కడ స్టిచ్ చేయించుకోమని మా తమ్ముడితో అయితే ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. మా తమ్ముడు ఏంటంటే ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటాడు. వర్క్ చేయించేటప్పుడు పొద్దున్నే అక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ వస్తాడనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే వెళ్తున్నాడు అనమాట. ఇంకా వాడు మా బూస్టీ గాడు కూడా వాళ్ళ అన్నకి బాయ్ చెప్తున్నాడు. మీ అందరికి కూడా బాయ్ చెప్తున్నాడు అనమాట. అలాగే మా జూలీ మీ అందరికీ హాయ్ చెప్తుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.